అని కోపంగా చెప్తాడు. ఇషిక ఈ మాటలన్నీ పక్కనే నిలబడి వింటూ అశోక్ వైపు చూస్తుంది. ఇప్పటి వరకు తాను సైకోగా అనుకున్న మనిషి ఇంత పెద్ద హృదయం కలవాడని తెలుసుకుని ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. అశోక్ తల్లిదండ్రులు ఆశ్రమంలో పిల్లలతో గడుపుతూ ఉంటారు. అప్పుడు అశోక్, మామ్, డాడ్, ఈవినింగ్ మన ఇంట్లో ఒక పెద్ద పార్టీ పెట్టా. మీ యానివర్సరీ స్పెషల్ పార్టీ. చాలామంది విఐపీలు, బిజినెస్ ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెబుతాడు. రాత్రి అశోక్ విల్లా మొత్తం వెలుగులతో మెరిసిపోతుంది. పెద్ద గార్డెన్ మధ్యలో లైట్స్, బెలూన్స్, ఫౌంటైన్, పక్కనే టేబుల్స్, ఇంకా క్లాసికల్ మ్యూజిక్ స్లోగా వినిపిస్తూ ఒక రాయల్ పార్టీలా కనిపిస్తుంది. గెస్ట్లు ఒక్కొక్కరుగా వచ్చి యమున, మాధవ్ గారికి విషెస్ చెప్తూ గోల్డెన్ కలర్ థీమ్తో ఉన్న స్టేజ్ వైపు వెళ్తున్నారు. అశోక్ బ్లాక్ సూట్లో హ్యాండ్సమ్గా, కాన్ఫిడెంట్గా అందరినీ రిసీవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గేట్ దగ్గర ఒక కార్ ఆగుతుంది. డోర్ ఓపెన్ అవగానే ముందుగా మదర్ దిగి వస్తుంది. ఆమె వెనుక ఇషిక అడుగు వేస్తుంది. ఇషిక బ్లాక్ హాఫ్ సారీ వేసుకుంటుంది. సింపుల్ జ్యువెలరీలో, కళ్ళల్లో కాజల్ లైన్, జుట్టు లూజుగా భుజాలపై జారుతూ ఉంటుంది. అప్పుడే లైట్స్ ఆమె సారీ మీద పడుతుండడంతో ఆమె చుట్టూ ఒక గ్లో మెరుస్తుంది. ఆశ్రమం మదర్ అశోక్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, యానివర్సరీ గాడ్ బ్లెస్ యూ మేడం సార్ అని చెబుతుంది. ఆ సమయంలో అశోక్ మాత్రం పూర్తిగా ఇషికాపై దృష్టి పెట్టి ఉంటాడు. అతని కళ్ళల్లో ప్రేమ, ఇంకా ఏదో రహస్యమైన ఫీలింగ్స్ కలిసిపోతాయి. తాను అనుకోకుండా చిన్నగా నవ్వుతాడు. ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు అని తనలో తాను అనుకుంటాడు. ఇషిక కొంచెం తలదించుకొని అతని చూపును గమనించి గుడ్ ఈవినింగ్ సార్ అని పలికింది. అశోక్ కొద్దిసేపు మాట లేకుండా ఆమెని చూస్తాడు. తరువాత గుడ్ ఈవినింగ్ ఇషిక అని సమాధానం చెప్పి, చాలా అందంగా ఉన్నావు మిస్ ఇషిక అంటాడు. ఇషిక తలెత్తి అశోక్ కళ్ళల్లోకి చూస్తుంది. ఇంతలో వెనక నుంచి యమున గారు, ఇషిక రామ్మ, వెళ్ళి అరేంజ్మెంట్స్ చూద్దాం. ఇషిక యమున గారితో కలిసి వెళ్ళింది. ఆమె వెళ్తుండగా అశోక్ చూపు ఆమె వెనకే ఆగిపోయింది. ఆ శారీ కదలికలో, ఆ నడకలో, అట్రాక్షన్లో అతను మునిగిపోయాడు. తన మనసులో సూపర్ అని అనుకున్నాడు. పార్టీ లైట్లు మెరిసిపోతున్నాయి. మ్యూజిక్ సాఫ్ట్గా బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. గెస్ట్లు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇషిక మాత్రం ఒక టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ సిప్ చేస్తూ ఉంది. అప్పుడే వెనక నుంచి ఎవరో ఆమె కళ్ళపై చేతులు వేసి, ఎవరో చెప్పుకో అని అంటారు. ఇషిక ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎవరిది అని నవ్వుతూ అడిగింది. ఆ వాయిస్ తెలిసింది. ఆమె చేతిని తీయగానే అభి నవ్వుతూ సర్ప్రైజ్ అంటూ నిలబడ్డాడు. ఇషిక షాక్ అయ్యి, అభి నువ్విక్కడ ఎలా అని ఆనందంగా అడిగింది. అభి చిరునవ్వుతో ఇషిక వైపు చూస్తూ, డాడీ వర్క్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు, అందుకే నేను వచ్చా
అభి, అలాగే నువ్వు ఈ పార్టీకి వస్తావని కూడా నాకు తెలుసు. ఇషి, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చా అని అన్నాడు. ఇషిక గ్లాస్లోని డ్రింక్ సిప్ చేస్తూ, సర్ప్రైజ్ మాత్రం బాగా ఇచ్చావు అని చిరునవ్వు చిందించింది. దూరం నుంచి అశోక్ వారిని చూస్తున్నాడు. వారిద్దరి మధ్య క్లోజ్నెస్ చూసి అతని కళ్ళల్లో మళ్ళీ ఈర్ష్య మెరుస్తుంది. అభి చిరునవ్వుతో ఇషిక వైపు తిరిగి, రా ఇషి, యమున ఆంటీ దగ్గరికి వెళ్ళి విష్ చేద్దాం అని చెబుతూ ఆమె చేతిని మెల్లగా పట్టుకుంటాడు. అభి నవ్వుతూ యమున మాధవ్ గారి దగ్గరికి వెళ్ళి, హ్యాపీ యానివర్సరీ ఆంటీ అంకుల్, మీరిద్దరికీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉండాలి అని చెబుతారు. యమున గారు నవ్వుతూ, అభి రండి రండి ఫోటో దిగుదాం అంటారు. అందరూ కలిసి ఫోటో కోసం పోజిస్తారు. అభి మెల్లగా ఇసుక భుజం వెనక చేతిని వేస్తాడు. ఫ్లాష్ వెలుగుతుంటే అశోక్ దూరం నుంచి వాళ్ళని చూస్తూ పిడికిలి బిగిస్తాడు. చేతిలో ఉన్న గ్లాస్ పగిలిపోతుంది. అతని చూపు మాత్రం ఇసుక మీదే నిలిచిపోతుంది. ఫోటో ముగిసిన తరువాత ఇషిక నవ్వుతూ యమున గారితో మాట్లాడుతూ ఉంటుంది. అభి కూడా పక్కనే ఉండి ఏదో జోక్ చెప్తాడు. అందరూ నవ్వుతారు. కానీ దూరంగా నిల్చున్న అశోక్ మాత్రం తన గ్లాస్లోని డ్రింక్ను స్లోగా తిప్పుతూ ఇషిక ముఖం మీద కనిపిస్తున్న ఆ చిరునవ్వును అతని కంట్లో పడుతుంది. దానికి అతను మనసులో, ఇంత ఫ్రీగా ఎందుకు నవ్వుతుంది, నాతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇంత స్మైల్ ఇవ్వలేదు అని అనుకుంటాడు. ఇంతలో యమున గారు అశోక్ని పిలుస్తారు. అశోక్, ఇక్కడికి రా, మనమంతా కలిసి డిన్నర్ చేయాలి. డిన్నర్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. అశోక్ ఆమె ఎదురుగా కూర్చుంటాడు. అతని చూపు ప్రతి నిమిషం ఇషిక మీదే ఉంటుంది. ఇషిక ఏదో మాట చెప్పబోతుంది. కానీ అశోక్ చూపుని తట్టుకోలేక తలదించుకుంటుంది. అభి మాత్రం ఇషిక ప్లేట్లో సర్వ్ చేస్తూ, నీకు ఇవి నచ్చుతాయిగా ఇషి అంటాడు. అదే క్షణం అశోక్ చెయ్యి గట్టిగా గ్లాస్పై బిగుస్తుంది. గ్లాస్ టేబుల్పై కటుకుగా శబ్దం చేస్తుంది. అందరూ ఒక్కసారిగా చూడగానే అశోక్ స్మైల్ చేస్తాడు. నథింగ్, జస్ట్ స్లిప్ అయింది అని చెబుతాడు. కానీ ఇషిక మాత్రం అతని కళ్ళల్లో ఆ కోపం, ఆ అసహనం స్పష్టంగా తను చూస్తుంది. డిన్నర్ అయిపోయాక బయట లాన్లో లైట్లు మెరిసిపోతుంటాయి. సో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇషిక అభి ఇద్దరు నెమ్మదిగా వాక్ చేస్తూ మాట్లాడుతుంటారు. అలా నడుస్తూ ఉండగా ఇషిక కాళ్ళ దగ్గర ఓ చిన్న రాయి తగిలి అంటూ బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంది. ఆ క్షణంలోనే అభి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు. ఇషిక భయంతో వెంటనే కళ్ళు మూసుకుంటుంది. తరువాత కళ్ళు తెరిచి చూసేసరికి అభి ఆమె ముఖానికి చాలా దగ్గరగా ఉంటాడు. అభి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అలా ట్రాన్స్లోకి జారిపోతాడు. ఆ చూపులో కొంచెం ప్రేమ, కొంచెం ఆశ, కానీ అతనికే అర్థం కాని తపన. అతను ఆమెను దగ్గరికి లాగి గట్టిగా హత్తుకుంటాడు. ఇషిక ఒక్క క్షణం నిశ్చలంగా నిలుస్తుంది. కానీ వెంటనే ఆమెకి ఆ టచ్, ఆ హగ్ ఒకంత అసౌకర్యంగా అనిపిస్తుంది.
ఇషిక వెంటనే అతని చేతులు విడదీసుకొని 2 అడుగులు వెనక్కి తప్పుకుంటుంది. ఈ సీన్ అంతా చూస్తున్న అశోక్ దూరం నుంచి సైడ్ స్మైల్ ఇస్తాడు. పార్టీ అంతా అయిపోతుంది. లైట్స్ అన్నీ డిమ్ అవుతుంటాయి. మ్యూజిక్ ఆగిపోతుంది. అందరూ తమ తమ కార్ల వైపు నడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఇషిక లాన్ కొనన్లో నిలబడి ఉంటుంది, ఆలోచనల్లో మునిగి. ఆ సమయంలో వెనక నుంచి అభి వస్తాడు. తన చేతులు జేబులోంచి తీసి ఆమె ముందుకి వస్తాడు. ఇషి అని పిలుస్తూ ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇషిక ఒక్కసారిగా కంగారుగా అభి వైపు చూస్తుంది. దానికి అభి, నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అయినా నా గురించి ఆలోచించు ఇషి అని చెబుతాడు.